తనకు మార్కెటింగ్ చేసుకోవడం తెలియదని దర్శకుడు రవిబాబు అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హాస్యం కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుందన్నారు. అందుకే తాను ఎక్కువగా విజువల్స్ కు ప్రాధాన్యం ఉండేలా చూస్తానన్నారు. అవును, సినిమాలో ఆ హీరోయిన్ పెద్ద ఇబ్బందుల్లో పడుతుంది. దాని విజువల్ ఎలా చూపించాలని ఆలోచించి ఏనుగు పెద్ద జంతువు కాబట్టి ఏనుగంత ప్రాబ్లంలో హీరోయిన్ ఉంది అని చెప్పడం కోసం పోస్టర్ చేయించా. ఆ పోస్టర్ చూసి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి తిట్టారు. ఏనుగు ఉందని పిల్లల్ని తీసుకుని సినిమాకు వెళ్తే సినిమాలో ఏనుగు లేదన్నాడు. దాంతో నేను ఆయనకు సారీ చెప్పి పెట్టేశాను. ఈ సినిమా చూసి మరో మహిళ ఫోన్ చేశారు. శరీరం లేని వ్యక్తి, కళ్లకు కనిపించని వ్యక్తి హీరోయిన్ను ఎలా కలవాలని అనుకుంటాడు అని నాతో వాదించారు. ఆమెకు నేను ఆ సినిమా కథే అది అని వివరించలేకపోయాను. ప్రేక్షకులు మనం తీసే సినిమాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త పాటించాలి. కొన్ని సినిమాలలో నన్ను విలన్గా చూసిన వారు ఇప్పటికీ నేను ఎదురుగా కనిపిస్తే భయంతో వెళ్లిపోతుంటారు. సినిమాలు ప్రేక్షకులపై అంతగా ప్రభావం చూపుతాయి. అందుకే సున్నితమైన అంశాలను తెరకెక్కించేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి అని రవిబాబు చెప్పారు. తనకు సినిమాలు మార్కెటింగ్ చేసుకోవడం రాదని తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు చిరాకు తెప్పిస్తాయన్నారు. అలాంటి ఈవెంట్లు పెట్టి నటీనటులను అవసరానికి మించి పొగుడుతూ ఉంటారని, అలా ఎందుకు చేస్తారో ఇప్పటికీ తనకు అర్థం కాదన్నారు. అందుకే తాను ఈవెంట్లకు రానని చెప్పారు.